హలో వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ ఛానల్ సంథింగ్ న్యూ ఫర్ ఎవ్రీడే. ఈరోజు నుండి మనము డైలీ ఒక కొత్త టిప్తో మనము ఈ ఛానల్లో కలుసుకుందామండి. ఆ టిప్ ఏంటంటే ఆల్రెడీ మీరు వీడియో చూస్తే మీకు అర్థమైపోతూ ఉంటుంది. ఏంటంటే కొత్తిమీర గురించి ఒక టిప్ తెలుసుకోబోతున్నామండి. కొత్తిమీర అంటే చాలామందికి ఇష్టమే కావచ్చు, నాకైతే చాలా ఇష్టము. మరి కొత్తిమీర లేనిది మనము కర్రీ అనేది ఫినిష్ అయినట్టు అనిపించదు. ఖచ్చితంగా కర్రీలో కొత్తిమీర అనేది ఉండాలి. సో కొత్తిమీరని తేగానే 1 అవర్లో మనకి వాడిపోయినట్టు అవుతుంది. దానిని తెచ్చిన రోజు ఎలా ఉంటుందో అలాగే ఫ్రెష్గా ఒక 3-4 డేస్ మనకి ఫ్రెష్గా ఉండాలి అంటే మనము ఈ టిప్ ఫాలో అవుదాము. ఆ టిప్ ఏంటంటే ఆల్రెడీ మీకు కనిపిస్తుంది కదా, నేను ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకున్నాను. దాంట్లో ఆ కొత్తిమీరను పెట్టేసి మూత పెట్టినట్టయితే మనకి కొత్తిమీర అనేది ఫ్రెష్గా ఒక 2-3 డేస్ అనేది ఖచ్చితంగా పాడవకుండా ఉంటుందండి. మనం తెచ్చిన రోజు ఎలా అయితే ఉంటుందో అలాగే మనకి కొన్ని రోజులు అయితే ఒక 2-3 డేస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో మీరు ఈ టిప్ ఫాలో అయినట్లయితే మీకు కూడా యూజ్ అవుతుంది, కొత్తిమీరను నిల్వ చేసుకోవచ్చు. ఇలాంటి ప్లాస్టిక్ డబ్బా లేకుంటే మీరు ఒక ఐస్ క్రీమ్ డబ్బా లాంటివి ఉంటాయి కదా, అలాంటి డబ్బాలో కూడా మీరు కొత్తిమీరను నిల్వ చేసుకోవచ్చు. నేనైతే ఒక ఐస్ క్రీమ్ డబ్బాలో దాని కాడలు ఉంటాయి కదా, అవి కట్ చేసి ఆ కొత్తిమీరని దాంట్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచానండి. ఇలా అయితే మీకు 1 వీక్ కూడా వస్తుంది, కొత్తిమీర పాడవకుండా ఉంటుంది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి.